కాకినాడ రూరల్ నియోజకవర్గం అరట్లకట్ట నీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్డీఏ కూటమి బలపరిచిన సింగం సుబ్బారావు బాబ్జీ అరట్లకట్ట నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవిందు ఆధ్వర్యంలో నీటి సంఘం ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అరట్లకట్ట నీటి సంఘం నూతన కార్యవర్గాన్ని జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవిందు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. అధ్యక్షులు సింగం సుబ్బారావు బాబ్జీ, ఉపాధ్యక్షులు కురుకూరి గోపాలకృష్ణ, డైరెక్టర్లు పాలక శ్రీను, నూరుకుర్తి సూర్యప్రసాద్, ఏసూరి సత్యబాబు, పంతుల సతీష్, మేర్నేడి వెంకటరమణ, బండారు రాము, మరివాడ ఆనందరావు, ఐతపూడి దుర్గా నాగలక్ష్మి, రెడ్డి ఆదిమూర్తులను జనసేన టీడీపీ నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొవ్వూరు టీడీపీ నాయకులు గుండుభోగుల సతీష్, జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవిందు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు ముమ్మిడి వెంకట్రావు, పంచాయతీ వార్డు సభ్యులు తుమ్మలపల్లి గాంధీ, తిబిరిశెట్టి వరప్రసాద్, తిరుమలశెట్టి మున్సబు, భద్రం, సత్యబాబు, టీడీపీ నాయకులు దామల్లంక రవి, ఐతపూడి వీరబాబు, నాయకులు రెడ్డి విజ్జి, అరట్లకట్ట జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు బత్తుల సతీష్, ఎలుగుబంటి శ్రీను, గంటా వీరన్న చౌదరి, వీరంరెడ్డి, ముత్యాలరావు, కరెడ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నీటి సంఘం చాలా సజావుగా జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏ ఇబ్బందులు లేకుండా పొద్దునుంచి ఓట్లు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా ఏకరకంగా ఎన్నుకోవడం కూడా జరిగింది. కొవ్వూరేమో ప్రెసిడెంట్గా సింగం సుబ్బారావు గారుని, అరతగట్లకేమో టీడీపీ వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగిందండి. ఇది కూడా జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ గారి ఆధ్వర్యంలో జరిగిందండి. చేసాం. ఎందుకంటే ఈరోజు మా గౌరవమైన నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మరి గౌరవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అలాగే మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు అరతగట్ల నీటి సంఘం అధ్యక్షుడిగా మరి సింగం బాబ్జీ గారిని, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మరి గోపాలకృష్ణ గారిని, ఈ ఇద్దరిని ఎన్నిక జరగడంతో మాకు చాలా ఆనందం. ఇది ఏంటంటే మంచి ప్రభుత్వం కింద జనాలు చాలా ప్రజలందరూ ఆలోచించి మరి ప్రభుత్వం కూటమితో మరి ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఎలక్షన్ అంటే ఎలక్షన్గానే జరుగుతుంది. ఎందుకంటే ఎవరిని భయపెట్టి కానీ బెదిరించి కానీ ఈ ఎలక్షన్ ఏం చేయలేరు. ఎందుకంటే గతంలో ఎన్నో ఇలాగా చేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. కానీ ఈ ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశాలతో మంచి పరిపాలన, రాష్ట్రంలో మంచి సుపరిపాలన అందించే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్న నిస్వార్థ ప్రజానాయకులు ఎవరు అంటే గవర్నర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఆయన సమక్షంలో మేమందరం ఇంత చక్కగా మరి నీటి సంఘ సభ్యులను కానీ డైరెక్టర్లని, అలాగే ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నందుకు మరి మా కూటమి ప్రభుత్వం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.